నమస్తే. వెల్కమ్ టు లియన్ న్యూస్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంకమరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్రమాస్తుల కేసులో కోర్టుకెళ్లడం పట్ల ఇటు ప్రజల్లో, అటు మీడియాలో కూడా బాగా హైలైట్ అవుతుందండి. ముఖ్యంగా ఆయన కోర్టుకెళ్ళే అంశాన్నే మనం మాట్లాడుకున్నట్టయితే ఆయన గంటకు 8,00,000 ఫ్లైట్‌కి చెల్లించి మరీ కోర్టుకెళ్ళాడని, అలాగే కోర్టుకి ఆయన షెడ్యూల్ ఇచ్చాడని, నేను 1 అవర్ వరకే ఉంటాను, అంతకు మించి ఉండను అని చెప్పి అంటున్నారు. ఏంటి మరి అసలు ఆయన ఇది ఏ విధంగా భావిస్తున్నారు? అలాగే కోర్టుకెళ్ళే నేపథ్యంలో ఆ వెళ్తున్నటువంటి రూట్‌లో గూడా ఆయన జై జగన్ అని కోర్టు ఆవరణ వరకు నినాదాలు చేయటం కావచ్చు. ఆయన ఒక అసలు మరి మీటింగ్‌కెళ్తున్నారనుకుంటున్నారా? లేదు అంటే కోర్టుకెళ్తున్నా అనుకుంటున్నారా? దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? అంటే న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నవాళ్ళు వ్యవహరించే తీరు వేరు. హ్మ్. భయం, భక్తి ఉన్నవాళ్ళు వ్యవహరించే తీరు వేరు. హ్మ్. అవేమీ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేవు అంటున్నానంటే 12 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అవుతుంది ఈ రోజుకి. హ్మ్. అతనికి వెసులుబాటు వచ్చింది. ఇది గమనించుకోవాలి. అతను ఈ రోజు బెయిల్ మీద బయటకొచ్చి 12 సంవత్సరాల 1 నెల 26 రోజులు అవుతుంది ఈ రోజు వరకు. న్యాయస్థానం గడప దొక్కి 1 సంవత్సరం అంటే 5 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అవుతుంది. అంటే 2020 జనవరి 10వ తారీఖు నాడు అతను న్యాయస్థానానికి వెళ్ళాడు చివరిసారిగా. ముఖ్యమంత్రి హోదాలో ఉండి. మరి ఈ రోజు అతను ఇంటికాడ నుంచి అంటే తాడేపల్లి నుంచి బయలుదేరిన కాడి నుంచి కూడా జనాన్ని ఏ విధంగా గ్యాదర్ చేసింది. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మామూలుగా అతనికి సెపరేట్ గా ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ద్వారం గుండా విమానాశ్రయానికి వస్తారు. కానీ ప్రయాణికులు వచ్చే ద్వారం గుండా ఇతను వచ్చి ఎంత హడావుడి చేశాడో చూస్తూనే ఉన్నాం. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాని హడావుడి మరి ఈ రోజు ఎందుకు చేశాడనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే హ్మ్. అతను నేను వస్తే మామూలుగా జనాన్ని కంట్రోల్ చేయలేరు. హ్మ్. కాబట్టి నాకు వెసులుబాటు ఇవ్వండి అని చెప్పని న్యాయస్థానానికి విన్నవించుకుంటే న్యాయస్థానం కుదరదు అంది. న్యాయస్థానం కూడా ఎందుకు రమ్మంది ఇప్పుడు? నవంబర్ 14వ తారీఖు లోపు అతను లండన్ పర్యటన వివరాలన్నీ కూడా న్యాయస్థానానికి వచ్చి వివరించమని చెప్పారు. అవును. 14వ తారీఖు లోపు. కానీ అతనొచ్చి నేను రాలేను. నేను మామూలుగా మీతోటి ఏదన్నా మాట్లాడదలుచుకుంటే జూమ్‌లో మాట్లాడతాను తప్ప నేను రాలేను అని చెప్పానంటే, కాదు కుదరదు రమ్మంటే 27వ తారీఖు దాకా అవకాశం ఇచ్చారంటే రేపటి వరకు. కానీ ఇవాళే వచ్చాడు. వచ్చేటప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో టైమ్ టేబుల్ విడుదల చేశారు. 9 అవును. గంటల కాడి నుంచి మొదలుపెట్టి సాయంత్రం 3:40 వరకు అతను ఎట్లా బయలుదేరుతున్నాడు, గన్నవరం ఎప్పుడొస్తాడు, బేగంపేట ఎప్పుడు దిగుతాడు, అక్కడి నుంచి న్యాయస్థానానికి ఎప్పుడెళ్తాడు, న్యాయస్థానానికి 11 గంటల 30 నిమిషాలకెళ్ళేసి 12 గంటల 30 నిమిషాలకు బయటకొస్తాడు అంటే, ఓ రకంగా న్యాయస్థానాలని, అలాగే న్యాయమూర్తుల్ని, సిబిఐ వాళ్ళకి, ప్రభుత్వాలకి ఒక సవాల్ విసిరాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే, అతను మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు గన్నవరం విమానాశ్రయం కాడ వాళ్ళు చేసినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి రక్షణ గావచ్చు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి న్యాయస్థానానికెళ్ళిన విధానం గావచ్చు, ఇయన్నీ చూసుకుంటా ఉన్న తర్వాత నాకనిపిస్తుంది ఏందంటే, ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ కాడ జనం వచ్చారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అవును. వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారు గాబట్టి, వాళ్ళ బల హ్మ్. ప్రదర్శన చేసుకోవాలనుకున్నారు గాబట్టి, న్యాయస్థానం నుంచి అతను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు గాబట్టి. అలాగే న్యాయస్థానం దగ్గర అంతమంది జనం గ్యాదర్ అవ్వడం అంటే కొంచెం విచిత్రంగా గూడా ఉంది. హ్మ్. నిస్సందేహంగా వచ్చినోళ్ళని వచ్చినట్టు మక్కిలెరగదీసి బొక్కలో ఏస్తే అందరూ సర్దుకుంటారు. హ్మ్. ఇంకొకసారి రారు ఎవరు గూడా. హ్మ్. ఇది గమనించుకోవాలి. ఎందుకంటే ఇయన్నీ గూడా విపరీత ధోరణులకెళ్ళిపోతా ఉన్నాయి. హ్మ్. రాంగ్ సందేశాలెళ్ళిపోతున్నాయి జనాలకి. ఎందుకంటే, ఏ విధంగా అయినా మనం చేయొచ్చు. న్యాయస్థానాలు పట్టించుకోరు. పోలీసులు పట్టించుకోరు. అనే సందేశాన్ని ఈళ్ళివ్వాలని చెప్పే ప్రయత్నం జేస్తున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టైమిస్తే వాళ్ళు ఆ టైం ప్రకారమే పిలిచారని చెప్పని భావిస్తున్నారు. వాస్తవంగా ఏందంటే, ఈరోజు అతను వచ్చింది ఈ అక్రమాస్తులకు సంబంధించినటువంటి విషయాల గురించి కాదు. హ్మ్. అతను లండన్ పర్యటన సందర్భంగా అతనేదైతే ఈమెయిల్ గావచ్చు, ఫోను నంబర్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి స్పందించలేదన్న ఉద్దేశంతోటి 3 సార్లు వాడు ఫోను చేస్తే, స్పందించలేదన్న ఉద్దేశంతోటి న్యాయస్థానానికి సిబిఐ వాళ్ళు మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇతన్ని అతన్ని మామూలుగా విదేశాలకెళ్ళిన దాన్ని రద్దు చేయమని చెప్పిన వాళ్ళు కోరిన తర్వాత, చర్యలు తీసుకోవాలని కోరిన తర్వాత, భయం పట్టుకొని 4 రోజులు ముందొచ్చాడతను. హ్మ్. ఇది గమనించుకోవాలి. యూరప్ నిజంగా నుంచి. అతను వీరాది వీరుడు, సూరాది అతను గనక సింహం సింగిల్ లాంటిదని చెప్పి చెబుతా ఉంటారు కదా!
హ్మ్. అట్లాంటి వాడైతే మిగిలిన పర్యటన అనుకున్న రోజులన్నీ పూర్తి చేసుకొని రావాలి కదా! 4 రోజులు ముందొచ్చారు. హ్మ్. ముందొచ్చిన తర్వాత న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు. ఇక్కడ న్యాయస్థానం గూడా వారం రోజులు గడువిచ్చేసింది. ఈ రోజు రావటం గూడా జరిగింది. ఈ రోజు వచ్చినందువల్ల ఏదో అక్కడేదో జరిగిద్దని నేనైతే అనుకోవట్లేదు. జరగదు కూడా. కారణం ఏందంటే అతన్ని వివరాలు ఇవ్వమని మాత్రం ఇచ్చారు. దానికి బల సమీకరణ ఎందుకు? హ్మ్. దేనికి సంకేతాలిస్తున్నాడు? ఇది ఈరోజు అందరూ గూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అతను ముఖ్యమంత్రిగా ఉండంగా పరదాలు కట్టుకొని ఎళ్ళాడు. ఆ రోజు అంటే పరిస్థితులు వేరు. మరి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం గూడా హ్మ్. అతనికి ఆ విధమైనటువంటి ప్రొడక్షన్ ఇచ్చి తీసుకురావడం అనేది వాళ్ళు చేసిన హడావుడంతా చూసిన తర్వాత కూడా వాళ్ళు చాలా సమన్వయం పాటించారనైతే నేనైతే భావిస్తున్నా. హ్మ్. కానీ న్యాయస్థానం దగ్గర వాళ్ళ హడావుడి చూసిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఒక్కసారి గనక వాళ్ళందరినీ అదుపులో తీసుకొని పోలీసులు తమదైన రీతిలో గనక స్పందిస్తే అన్ని విషయాలు గూడా సర్దుకుంటాయి. భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా నిస్సందేహంగా గూడా మనం చేయొచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే అతను ఇందాక నేను చెప్పినట్లు 12 సంవత్సరాల, ఒక్క నెల, 26 రోజులు ఇప్పుడు అతనికి వెలుసుబాటు వచ్చిన సందర్భంగా గనక మనం చూసుకుంటా ఉంటే, ఇది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవరికి కూడా ఇది లభించల. భవిష్యత్తులో లభిస్తదన్న నమ్మకం గూడా లేదు. హ్మ్. కాబట్టి దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి. దీన్ని ఒక పాఠ్య గ్రంథంగా కూడా తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లోనూ, అలాగే లైబ్రరీలోనూ ఇది పొందుపరచాల్సిన పరిస్థితి అయితే నిస్సందేహంగా ఉందనైతే నేను భావిస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్ తరాల ఆళ్ళకి తెలియాలి. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇన్ని హ్మ్. సంవత్సరాలు ఇట్లా బెయిల్ మీద బయటున్నాడు. హ్మ్. ప్రతిపక్ష నేత అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. అయినా సరే న్యాయస్థానానికి గడప తొక్కట్లేదు. ఇలాంటియన్నీ గూడా ప్రజలకు తెలియాలి. ఇప్పుడు అతను జనవరి 10వ తారీఖు 2020 సంవత్సరం నాడు వచ్చాడు. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు గదా! ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు ఇంత హడావుడి లేనప్పుడు, ఈరోజు ఒక సామాన్యమైన వ్యక్తిగా అంటే ఒక శాసనసభ్యుడిగా వచ్చిన సందర్భంగా హ్మ్. ఇంత హడావుడి ఎందుకు చేశాడు అంటే, ఇలాంటి నేనొస్తే నా కోసం విపరీతంగా ప్రజలొస్తున్నారు. 11 స్థానాలకే పరిమితం అయిపోయాం గాబట్టి, నన్ను ప్రజలు మర్చిపోయారనే విషయాన్ని జనాలకు దృష్టిలోకి రాకుండా ఉండటం కోసం హ్మ్. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వివిధ వ్యక్తులకు లేదంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలకి నాకింకా బలం ఉంది. ప్రజలు నా ఎమ్మట ఉన్నారు అని చెప్పి నిరూపించుకునే క్రమంలో భాగంగా ఇయన్నీ చేశాడనైతే నేను భావిస్తున్నా. హ్మ్. ఒకటి గమనించుకోవాల్సినది ఏందంటే 58 సంస్థలకి 74 మంది వ్యక్తులకి లబ్ధి చేకూర్చే విధంగా తండ్రి అధికారంలో ఉండంగా వాళ్ళకి భూములు దోచిపెడితే తద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఇతనికి రిటర్న్ గిఫ్ట్ లాగా అంటే క్విడ్ ప్రో దాని ద్వారా వచ్చినటువంటి ధనంతోటి ఈ రోజు అతను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఇంతవరకు కొత్తగా ఒక వ్యాపార సంస్థను ఎందుకు స్థాపించలేకపోయాడు? మరి హ్మ్. లాభాల బాట ఎందుకు పట్టలేదు అవన్నీ? ఇయి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే నిస్సందేహంగా ఈ రోజు ప్రజల మధ్యకుంది. ఇప్పటికీ 130 డిశ్చార్జి పిటిషన్‌లు ఏయటం కూడా జరిగింది అతను. అలాగే హ్మ్. 39 క్వాష్ పిటిషన్‌లు కూడా ఏశాడు. అయన్నీ కూడా కొట్టివేయటం కూడా జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నాడు? ఏంటి అతని ధైర్యం? ఇది ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేస్తున్నా కూడా ఇంత ఉదార స్వభావంతోటి ఎందుకు చూస్తా కూర్చుంటున్నారు? ఏం జరుగుతుందిది? హ్మ్. అనేది ప్రజలు ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ నిన్నటి నుంచి ప్రసార మాధ్యమాల్లో గావచ్చు, ఈరోజు అతను నెరిపిన విధానం గావచ్చు, హ్మ్. న్యాయస్థానానికి వెళ్ళిన విధానం గావచ్చు, వాళ్ళ శ్రేణులు గావచ్చు, వాళ్ళ నాయకులు గావచ్చు, వీళ్ళందరినీ గ్యాదర్ చేసేసి హడావుడి చేసిన విధానం గావచ్చు, ఇది ఒక్కసారి న్యాయమూర్తులు, అలాగే మన రాజ్యాంగానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేస్తూ దాని పరిరక్షణగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని ఇలాంటి భవిష్యత్తులో చెడు మార్గాలకెళ్ళకుండా లేకపోతే ఇలాంటి వాళ్ళు మళ్ళీ తయారు కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలని చెప్పి ఒకసారి ఆలోచించుకోకపోతే నిస్సందేహంగా కూడా ఇది చాలా ప్రమాదకరమైన ధోరణికెళ్ళిపోతుంది. దీన్నే అందరూ ఆదర్శంగా తీసుకుంటే ఏమైపోతారో ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే మీరో, ఇప్పటి నేనో వరకు ఏదైనా ఏదైతే చెప్పమ్మా. ఆయన సాకు చూపించి కోర్టుకు రాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడో దానిపైన ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకు అంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ఎక్కువ ఫోర్స్‌ని ఆయనకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. సో, అదంతా అవసరం లేదు అని చెప్పి ఈరోజు ఆయన కోర్టుకు హాజరైన పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. అండ్ మీకు గుర్తుండే ఉంటుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కేసులకి సంబంధించి రోజువారీ విచారణ జరగాలి అని చెప్పి కోర్టు కూడా అభివర్ణించింది. ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేయాలి త్వరితగతిన
అని కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. మరి ఇక్కడితో ఈరోజు క్లారిటీ కూడా రావడం జరిగింది. ఆయన కోర్టుకు హాజరైనా కూడా ఎలాంటి సంఘటనలు ఇక మీదట ఆయన కోర్టుకు హాజరయ్యే అవకాశం ఏమన్నా ఉండొచ్చంటారా? అది న్యాయమూర్తుల యొక్క హ్మ్. విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుందనైతే నేను భావిస్తున్నా. హ్మ్. వాళ్ళు రాజ్యాంగం ప్రకారం, అలాగే న్యాయ వ్యవస్థ ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటే నిస్సందేహంగా ఇతను రావాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. హ్మ్. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఇప్పుడు దాకా ఇచ్చిన వెసులుబాటుని ఆ విధంగానే కొనసాగిస్తారా? లేకపోతే ఈ రోజు రమ్మన్నట్టు అంటే రేపటి గడువు ఇచ్చారనుకోండి, ఇట్లా రమ్మన్నట్టు ప్రతిసారి మీరు ఆయన గనక పిలిపిస్తే ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు ఈ జనాలు. ఆ తర్వాత ఎందుకు వస్తారు? అవును. రారు కదా! అవును. ఇక్కడ కూడా జరుగుతున్నదంతా చూశారు కదా! అది హ్మ్. పెద్ద కష్టమైన పనైతే ఏం కాదు కాబట్టి, వాళ్ళు గనక ఇలాంటి మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే, అంటే చెడు సాంప్రదాయాలకి తెరదీయకుండా ఉండాలి అంటే, హ్మ్. న్యాయమూర్తుల చేతుల్లో ఉందిది. అవును. వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రభుత్వాల చేతుల్లోనో, ప్రజల చేతుల్లోనో ఉంటుందనైతే నేను భావించట్లా. హ్మ్. న్యాయమూర్తులు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇట్లాంటి వాళ్ళే సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయమూర్తి గారే గతంలో చెప్పారు. హ్మ్. ఆర్థిక ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులు. కాబట్టి హ్మ్. వీళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కూడా హ్మ్. సెపరేట్‌గా ఒక న్యాయస్థానాలు ఏర్పాటు చేసేసి సంవత్సరం లోపు ఆటిని పరిష్కారం చేయండి. అవును. అలా చేస్తేనే మనకి మేలు జరుగుతుందని చెప్పారు. ఇలాంటి వాళ్ళు బయటకొస్తున్నారు, ప్రతిపక్ష నేత అవుతున్నారు, ముఖ్యమంత్రి అవుతున్నారు, కేంద్ర మంత్రులు అవుతున్నారు. దాని వల్ల ఏ విధమైన సందేశాలు ఎళ్తున్నాయి? ఎలాంటి వాళ్ళు రాజకీయాల మీద ఆసక్తి పెంచుకుంటున్నారు? అనే విషయాలు కూడా ఒకసారి న్యాయస్థానం ఆలోచించుకుని ఎందుకంటే ఇప్పుడు అతను ఒక సవాల్ విసిరాడు. వ్యవస్థలకి సవాల్ విసిరాడు, న్యాయస్థానాలకి సవాల్ విసిరాడు, న్యాయమూర్తులకి సవాల్ విసిరాడు. అవును. కాబట్టి సరైన సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందనైతే నేను చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పొగరుబోతులకి ఈ నాకేమీ కాదు, నన్నెవరు ఏం చేయలేరు అని చెప్పని విర్రవీగే వాళ్ళకి న్యాయస్థానం అనేది ఒకటుంది. ఎలాంటి వాళ్ళైనా సరే న్యాయస్థానం ముందు వాళ్ళు గనక నిలబడి సమాధానం చెప్పాలి. తలెగరేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పని న్యాయమూర్తులు, న్యాయస్థానాలు ఈరోజు ప్రజలకి ఒక చక్కని సందేశం ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే ఉందనైతే నేను భావిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. Please subscribe to Leo News for more videos.